దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము బేతేలు. యాకోబు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడెక్కడ అతనికి ప్రత్యక్షమాయనో అక్కడక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి బేతేలు అని పేరు పెట్టెను. అనగా బేతేలు దేవుడు ఉన్న స్థలం. ఆదికాండం 35 అధ్యాయం 7వ వచనము. పద్దనరాములో మామ ముఖ కవళికల మార్పు తాను వచ్చిన మార్గాన్ని 20 సంవత్సరముల తర్వాత గుర్తు చేసింది. ఏ స్తంభం మీద నూనె పోసి ఏ ప్రదేశంలో దేవునికి మొక్కుబడి చేసినో ఆ బేతేలు దేవుని దర్శనం ముందుకు సాగునట్లు మార్గం తెరిచింది. ఆ బేతేలు దేవుడు తిరిగి తన పుట్టిన దేశమునకు వెళ్ళమని చెప్పినట్లు భార్యలకు తెలియచేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆనాడు బేతేలు రక్షణ ఇచ్చింది. అయితే ఇప్పటి బేతేలు సంపూర్ణ సమర్పణ ఇచ్చింది. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము, ఆదికాండం 28వ అధ్యాయము 13వ వచనం ప్రకారం ఆనాడు దేవుడు బేతేలులో పరము నుండి నెచ్చిన పైగా ప్రత్యక్షమాయను. కానీ ఇప్పటి బేతేలులో పరము నుండి దిగి వచ్చి ప్రత్యక్షమై మాట్లాడాను. ఆనాడు బేతేలులో ఆయన తన దేవుడుగా ఉండాలంటే తన దేవునికి తాను 3 విన్నపములు చేసుకుంటూ తన అవసరములను గూర్చి చెప్పుకున్నాడు. ఈ బేతేలులో ఆ దేవుడు తన దేవుడుగా ఉండాలంటే 3 సంగతులు వదులుకోవాల్సిందే. ఆనాడు రక్షణ, ఆహారము, వస్త్రము అడిగాడు. ఈనాడు అన్యదేవతల విసర్జన, శుచి, వస్త్రముల మార్పు అవసరం అన్నాడు. ఆ బేతేలు కృపతో కూడిన విశ్వాసము ఇచ్చింది మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము ఇచ్చింది. రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఈ బేతేలు క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగచేసి క్రియల మూలముగా పరిపూర్ణమగు విశ్వాసం ఇచ్చింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22 వచనము. ఆ బేతేలు దేవునికి షరతులు పెట్టింది. ఈ బేతేలు దేవుని షరతులను ఇచ్చింది. ఆ బేతేలు మారు మనసుకు పునాది వేసింది. ఈ బేతేలు ఆసక్తి గల 2వ మారు మనసును ఇస్తుంది. దిద్దుకోవలసిన మారు మనసును సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5, 6 వచనములు, 3వ అధ్యాయం 19వ వచనం. రక్షణానుభవం కలిగిన ప్రతి విశ్వాసికి బేతేలు అనుభవం ఎంతో అవసరం. ఈ బేతేలులో యాకోబునకు తన పితరుల దేవుడుగా పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఈ బేతేలులో సర్వశక్తిమంతుడని నిరూపించుకున్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 11. ఈ బేతేలులో రాయిని తీసి నిలువబెట్టి స్తంభమునకు నూనె పోశాడు యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం ప్రకారం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 28వ అధ్యాయం 18వ వచనం. కానీ బేతేలులో రాతి స్తంభం కట్టించి పానార్పణంగా తన్ను తాను సమస్తము సమర్పణ చేసుకున్నాడు. 2వ తిమోతిల గ్రంథం పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మెట్టుకు బేతేలు అనుభవమునకు అవసరమైన 3 షరతులు యాకోబు యొక్క 11వ సారాంశము మనకు అర్థమైందండి. ఇదే పరిపూర్ణత ముందు మెట్టుగా వివరంగా మనం గమనించగలిగితే, మొదటిగా బేతేలులో బలిపీఠం కట్టుటకు అన్య దేవతలను పారవేయటం మొదటి షరతు. దేవుడు పెట్టిన 3 షరతులలో ఒక షరతు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. బహుశా ఈ అన్య దేవతలు యాకోబు భార్య రాహేలు పుట్టింటి అరణ్యముగా తెచ్చుకున్నట్లుగా దొంగిలించినవి కాబోలు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎక్కువగా ద్వేషించిన పాపము విగ్రహారాధన. మూల హెబ్రీ భాషలో వ్రాయబడిన ఈ మాటను విశ్లేషించినప్పుడు ఆ విగ్రహం యొక్క భయంకరమైన రూపము, దాని ఆరాధనలో పాల్పుచ్చుకొనుట అన్నది చాలా దుర్మార్గతను, సిగ్గుకరమైన స్వభావము, ఆచారములు ఈ ఆరాధికుల బుద్ధిహీనతగా స్పష్టంగా సూచించున్నది. ఈ భూగ్రహంలో సమస్త సృష్టి కూడా జీవము గల దేవుని చేతి పని. అయితే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించుట కంటే భయంకరమైన పాపము ఈ లోకములో మరొకటి లేదు. రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ప్రకారం. కారణము ఈ పూజ దేవుని సత్యమును అసత్యమునకు మార్చున్నది. అక్షయమగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో ప్రతి మానవ స్వభావముగా మార్చుటయ్యే. 23వ వచనము. ఈ విగ్రహారాధన అంధకార మనస్సు కలుగచేసి వారిని వివేకులుగా మార్చుతుంది. 22వ వచనము. జీవము గల దేవుని స్వరూపమును ఎవ్వరును ఎన్నడూనూ చూడలేదు. సర్వ బ్రహ్మాండమును సృజించిన దేవునిని ఒక చిన్న మట్టి లేదా బంగారము, వెండి మొదలగు వాటిలోనికి కుదించి విగ్రహముగా మలిచి ఆ విగ్రహమే ఆ దేవుడని కొలుచుట ఎంత అవమానం. సర్వశక్తి సర్వాంతరామి అగు దేవునికి అందుకే విగ్రహారాధన పాపము ద్వేషించినంతగా దేవుడు మరి దేనిని ద్వేషించలేదు. అన్య దేవతారాధన తిరుగుబాటు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆత్మీయ వ్యభిచారంతో పోల్చబడినది. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం మొత్తము.
దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ దీనిని గూర్చే కదా. నిర్గమాకాండం 20 అధ్యాయం 2-6 వీరి విగ్రహములు వెండి బంగారువి, అవి కేవలము మనుషులు చేతి పనులు. నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారే ఉన్న పోగులను యాకోబుకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తిక వృక్షము క్రింద వాటిని దాచిపెట్టును. ఆదికాండం 35 అధ్యాయం 4 మరికొన్ని విషయంలో రేపటి దినమున దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో మొదటగా ఒక మాట నేర్చుకున్నామండి. రేపటి దినమున దేవుడు మరి ఏమి వదిలిపెట్టమన్నాడు, ఏది విడిచిపెట్టమన్నాడు, అది మనకు దూరంగా విడిచిపెట్టడానికి దేవుడు రేపటి దినమున మనల్ని బలపరచుగాక, సిద్ధపరచుగాక. ఆమెన్.